టాప్ స్టోరీ. సినిమా కథకు రాజకీయాన్ని జత చేస్తే ఆ హంగామా మామూలుగా ఉండదు. ఒక మాస్ కమర్షియల్ మూవీకి రావాల్సిన అంశాలు, థ్రిల్లర్ సినిమాను తలదన్నే ట్విస్టులు, అబ్బో ఆ ఎవ్వరమే వేర్లే. ఎంటర్టైన్మెంట్ కి పొలిటికల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించడానికి రాబోతున్నారు మన టాలీవుడ్ కథానాయకులు. వాళ్ళెవరో చూద్దాం పదండి. మన టాలీవుడ్ స్టార్స్ కొంతమంది ఎమ్మెల్యే, మినిస్టర్, ముఖ్యమంత్రులుగా తెర మీద సందడి చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సోషల్ మెసేజ్ కి కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి ఈ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న సినిమాలేంటి, ఈ లిస్టులో ఉన్న హీరోలెవరు అనేది ఇప్పుడు చూద్దాం. సినిమాల్లో రాజకీయ నేపథ్యం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫోకస్ అంతా తమిళనాడు మీదే ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళ వల్లే కాలేదు. అలాంటిది దళపతి విజయ్ గెలుస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. కట్ చేస్తే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి రాజకీయ రంగంలో పెను సంచలనం సృష్టించారు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటూ ఫస్ట్ సినిమా లీడర్లో చీఫ్ మినిస్టర్ గా కనిపించి ఆకట్టుకున్నారు రానా దగ్గుబాటి. నోటా మూవీలో విజయ్ దేవరకొండ కూడా సీఎం గా చేశాడు. అలాగే 1984లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ్ నిర్మల డైరెక్షన్ లో ముఖ్యమంత్రి అనే సినిమా చేశారు. ఇలా తెలుగు తెరపై రాజకీయ నేపథ్యం ఉన్న కథలతో సత్తా చాటారు టాలీవుడ్ మేకర్స్. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ నుండే వైరల్ అయిపోతుంది. తన చిత్రాల్లో సామాజిక అంశాలను చెప్తూ మంచి మెసేజ్ ఇస్తుంటారు శివ. భరత్ అనే నేనులో మేడం స్పీకర్ అంటూ మహేష్ ని ముఖ్యమంత్రిగా చూపించి ఆకట్టుకున్నారు. బీసీ సెంటర్ల ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా అర్థవంతంగా రాజకీయాలను ఇలా కూడా చూపించొచ్చా అని ఆశ్చర్యపోయేలా చేశారు. రాజకీయ అంశాలతో ముడిపడిన కథలతో తెరపై మెరుపులు మెరిపించడంలో బాలయ్య స్టైలే వేరు. ఇప్పుడు కొరటాలతో చేయబోయే మూవీ కూడా రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న బలమైన సోషల్ మెసేజ్ యాక్షన్ డ్రామాగా రానుందని టాక్. అధికారానికి ఆశయం తోడైతే అనే సాలిడ్ కొటేషన్తో కథ, హీరో క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశారు. బాలయ్య సీఎం రోల్లో కనిపించనున్నారని కూడా అంటున్నారు. రామ్ చరణ్ త్వరలో పెద్దితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక కాగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్, దివ్యందు తదితరులు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిపే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగానే చూపిస్తూ వచ్చారు దర్శకుడు బుచ్చిబాబు సానా. నిజానికి ఇందులో అంతకు మించిన అంశాలు కూడా చాలానే ఉన్నాయట. పెద్దిలో ప్రభుత్వ పాలకుల కుటిల రాజకీయాల వల్ల నిర్లక్ష్యానికి గురైన ఊరి కోసం ఆటని ఆయుధంగా చేసుకొని హీరో ఏం చేశాడు, ఊరి బాగు కోసం ఎంత కష్టపడ్డాడు అనేది ఆసక్తికరంగా చూపించనున్నారని తెలుస్తోంది. ఊరి ఎమోషన్ ని, దాని చుట్టూ ముగిసిన రాజకీయ చీకట్లని డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా చూపించబోతున్నారు తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో చేస్తున్న రౌడీ జనార్దన కూడా ఒకటి. 1990ల నాటి తూర్పు గోదావరి జిల్లా నేపథ్యంలోని గ్రామీణ రాజకీయాల ఆధారంగా సాగే రా రస్టిక్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతోంది. ఇందులో యాక్షన్, రాజకీయంతో పాటు ఓ అందమైన ప్రేమ కథకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. తొలిసారి గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు విజయ్. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్లో రాబోతోంది. కామెడీ, రొమాంటిక్ సినిమాలతో అలరించే విశ్వక్సేన్ లెగసీ అనే పొలిటికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. కంప్లీట్ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి కిరణ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్ గేమ్స్ కోసం సొంత కుటుంబాన్నే వాడుకున్న తండ్రి, వీళ్ళ చుట్టూ జరిగే రాజకీయ సంఘర్షణే ఈ సినిమా నేపథ్యమని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. నితిన్ హీరోగా అనౌన్స్మెంట్ జరిగాక కొంత గ్యాప్ తీసుకొని బొంగరంలా తిరిగి సందీప్ కిషన్ దగ్గరికి వచ్చిన సినిమా పవర్ పేట. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టే ఇది రాజకీయం, ప్రేమ, గౌరవం లాంటి అంశాలతో ముడిపడిన కథగా ఉండనుందని చెప్పారు మేకర్స్. ప్రతీకారం, ద్రోహాన్ని ఎదుర్కొంటూ ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగే హీరో పాత్ర చుట్టూ జరిగే కథగా రానుంది పవర్ పేట. సో ఇదండి ఇవాల్టి టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.